హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపో మీరు చూస్తున్నారు బ్లెస్సింగ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మాత్రం మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏవైతే మణిపూర్ డివిజన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయని చెప్పేసి ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మణిపూర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు వస్తుంది. సో రిజల్ట్స్ అనేవి డేట్స్తో సహా మీకు చెప్పబోతున్నాను. సో అదేవిధంగా మణిపూర్ డివిజన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయింది. ఆ అప్డేట్ ఏంటి అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చివరి చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక దాంతో పాటు మీరే కనుక గూగుల్లోకి వెళ్ళి ఈ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2024 అని కొట్టినట్లయితే మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. సో ఆ ఫస్ట్ లింక్ క్లిక్ చేసి మీరు వెబ్సైట్ రిడక్ట్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఈజ్ ఎనేబుల్డ్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఎవరైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి మణిపూర్ డివిజన్లో అప్లై చేసుకున్నారో వాళ్ళు కానీ ఏమైనా కరెక్షన్స్ కానీ చేసుకోవాలనుకున్నట్టయితే వెంటనే తొందరగా చేసుకోమని చెప్పేసి అయితే మనకి నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి లాస్ట్ డేట్ కూడా ఎప్పుడు అన్నట్లయితే రేపే, అంటే మీకు అక్టోబర్ 3 అయితే మాత్రం ఈ మణిపూర్ డివిజన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే మాత్రం అంటే ఏవైతే కరెక్షన్స్ సంబంధించి క్లోజ్ అయితే అయిపోతాయి. ఇక కరెక్షన్స్ సంబంధించి క్లోజ్ అయితే అయిపోతే సో మీరు మణిపూర్ డివిజన్‌లో సంబంధించి అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేసినా సరే మీకు అప్లై చేసుకోవడానికి అయితే మళ్ళీ అవి కరెక్షన్స్ చేసుకోవడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదు. సో కరెక్షన్స్ చేసుకోలేరు. తర్వాత ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు ఎంత తక్కువ శాతం ఉన్నా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేసరికి మాత్రం అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేసరికి మాత్రం ఒకవేళ మీకు కరెక్షన్స్ చేసుకోకుండా వదిలేసినట్లయితే ఆ తప్పులన్నీ కూడా మీకు జాబ్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి కాబట్టి ఇప్పుడే ఒకసారి మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్‌లో ఏవైనా తప్పులేమైనా ఉన్నాయో చూసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి మణిపూర్ డివిజన్ వాళ్ళైతే మాత్రం. ఎందుకంటే జాబ్ అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మణిపూర్ డివిజన్ వాళ్ళందరూ కూడా ఏం తప్పులు ఉన్నా సరే ఒకసారి 10కి 2 ఒక్కసారికి 1కి 10 సార్లు చూసుకోండి. ఇక ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు సింపుల్‌గా ఇక్కడ రిజిస్ట్రేషన్స్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ అది కాదు. ఇక్కడ ఎడిట్ మీద అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేశారనుకోండి, ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో ఇక్కడ జూలై 2023 అని చెప్పేసి ఫస్ట్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేస్తారో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే మీరు మణిపూర్ డివిజన్‌కి సంబంధించి అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ ఫామ్‌లోని మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. లేదా మీ ఎస్ఎంఎస్‌కి, మీ ఈమెయిల్‌కి కూడా ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇస్తారు. సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ కొట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం పోస్ట్ ఆఫీస్ జాబ్‌కి అప్లై చేసినప్పుడు ఏ విధంగా అయితే చూపించిందో మీకు అదే విధంగా చూపిస్తుంది. ఎక్కడ కరెక్షన్స్ ఉన్నాయో అక్కడ కరెక్షన్స్ దగ్గరికెళ్ళి కరెక్షన్స్ చేసుకొని సబ్మిట్ కొట్టినట్లయితే మీకైతే మాత్రం మీ అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్ అనేది అయిపోతుంది. సో, నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నాను అన్నట్టయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి. ఎందుకంటే జాబ్‌కి, రిజల్ట్స్‌కి ఎంతో టైం అయితే లేదు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ కరెక్షన్స్ చేసుకున్న తర్వాత ఎవరైతే మణిపూర్ డివిజన్‌కి సంబంధించి అప్లై అయితే చేశారో సో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడొచ్చిన వార్త ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పేసి చాలా మంది క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ అయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అన్ని రాష్ట్రాల్లో అయితే జరుగుతుంది. సెకండ్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే రేపటితో పూర్తి అయితే అయిపోతుంది. ఇక దాంతో పాటే మనకి ఈ మణిపూర్ డివిజన్ సంబంధించి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అని మనం గాని చూసుకున్నట్లయితే, మీకు రేపటి నుంచి అంటే మీకు అక్టోబర్ ఏదైతే అక్టోబర్ 3 నుంచి మీకు ఒక 10 డేస్ అంటే మీకు అక్టోబర్ 10 తర్వాత 13 లోపు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు మణిపూర్ డివిజన్‌కి సంబంధించి రిజల్ట్ అయితే వస్తుంది. సో, మీకు చెప్తున్నాను కదా! అంటే మీకు అంటే ఎప్పుడైతే ఈ కరెక్షన్ విండో క్లోజ్ అయిపోతుందో వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ లేట్ అయితే చేయరు. మాక్సిమంలో మాక్సిమం ఒక వారం లేకపోతే ఇంకా ఎక్కువ అనుకున్నట్లయితే కొన్ని కేసెస్‌లో ఒక 10 రోజులైతే తీసుకుంటారు తప్పిస్తే, మీకైతే మాత్రం అక్టోబర్‌కి 10వ తారీఖునైతే ఒకరోజు ముందు రావచ్చు. లేకపోతే ఒక 2 రోజులు వెనకన్నా రావచ్చు గానీ, రావడం అయితే అక్టోబర్ 10 తారీఖైతే మనకి ఫిక్స్ అయితే అయిపోయింది. మీరు ఇంకొక వారం లేదా ఇంకొక 2 వారాలు గాని వేచి ఉన్నట్లయితే, ఎవరైతే మణిపూర్ డివిజన్‌కి సంబంధించి వెయిట్ అయితే చేస్తున్నారో, సో వాళ్ళందరికీ కూడాను వాళ్ళైతే మాత్రం క్లియర్‌గా అయితే మణిపూర్ డివిజన్‌లో అప్లై అయితే అంటే వాళ్ళైతే సెలెక్ట్ అయితే అయిపోతారు. సో, అలా సెలెక్ట్ అయిపోయిన వారికి మణిపూర్ డివిజన్‌లో ఏ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో, అదే విధంగా మణిపూర్ డివిజన్‌కి సంబంధించి జాబ్ వస్తే చేయాలా? చేయకూడదా? అక్కడ సిట్యుయేషన్ ఏముంది? అంతా కూడా నేను వీడియో చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు ఎవరైతే మణిపూర్ డివిజన్ అనేది బెస్టా? అంటే వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? ఎంత తక్కువ పర్సెంటేజ్ ఉంటే మణిపూర్ డివిజన్‌లో చ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి ఒక వీడియో కూడా చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వీడియో మాకు కావాలని చెప్పేసి. అప్పుడైతే నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఇక మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించి మాటల్లో మాట కాబట్టి థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడొస్తుందని కూడా మీరు చూసుకున్నట్లయితే, మీకు అక్టోబర్ మధ్యలో అయితే మాత్రం ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో, ఎవరైతే వాళ్ళ వాళ్ళ సొంత జిల్లాల్లో, వాళ్ళ సొంత రాష్ట్రంలో పెట్టుకున్నారో
ఏదైతే ఆల్ ఇండియా వైస్‌గా ఇచ్చిన 44,000 పోస్ట్ ఆఫీస్‌లకి వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్‌కి అప్లై చేశారో, సో వాళ్ళందరికీ కూడాను మణిపూర్ డివిజన్‌తో పాటే మనకి 1, 2, 3 రోజుల గ్యాప్‌లో గాని, లేకపోతే 2 ఒక రోజు గాని, లేకపోతే ఎలాగైనా సరే ఈ రిజల్ట్ వచ్చే వారంలోనే సేమ్ మీకు థర్డ్ లిస్ట్ వచ్చిన వారంలోనే ఇది కూడా జరుగుతుంది. సో, ఎవరైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి మణిపూర్ డివిజన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, ఒకవేళ మీకు గాని లింక్ కంటే మీకు రిజల్ట్స్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే ఒక పీడీఎఫ్ అయినా సరే మీకు పంపిస్తాను. సో, పీడీఎఫ్ కూడా మీకు ఎక్కడ ఉండదు. ఇక్కడ చూసారు కదా! జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ అని చెప్పేసింది కదా! దాని కిందనే మీకు స్పెషల్ డ్రైవ్ ఒక లిస్ట్ అనేది ఇస్తారు. సో, ఇక్కడ సింబల్ మీద ప్లస్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా అయితే ఇక్కడ మధ్యప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని చూపిస్తుందో, ఇక్కడ స్పెషల్ సైకిల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు లిస్ట్ ఒకటే వస్తుంది. ఆ లిస్ట్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ పేరు గాని ఉందో లేదో చెక్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ గాని మీకు గాని ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయితే అయిపోయినట్టే. ఒకవేళ రిజల్ట్ రిలీజ్ అనేది మీరు చెక్ చేసుకోకపోయినా మీకు ఎస్ఎంఎస్ రూపంలో అయితే మీకు వస్తుంది. సో, మీరు సెలెక్ట్ అయితే అయిపోయారు. మణిపూర్ డివిజన్‌లోని ఏ పోస్ట్ ఆఫీస్‌లో మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ఏబీపీఎం వచ్చిందా, బీపీఎం వచ్చిందా అంతా కూడా మీకు అక్కడ క్లియర్‌గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కరెక్షన్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో, మణిపూర్ డివిజన్‌కి సంబంధించి ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందని కూడా నేను మీకు లాస్ట్‌లో అయితే చెప్పేస్తాను. సో, ఇక్కడ మణిపూర్ డివిజన్‌లో ఎందుకు మనకి అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఫస్ట్ చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ మణిపూర్ డివిజన్‌తో పోలిస్తే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ లెట్స్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక అప్లై చేసుకునే వాళ్ళు అది కూడా తక్కువైతే ఉంటారు కాబట్టి సో, మీరైతే మాత్రం గుర్తుంచుకోవాలేంటంటే అక్కడ లెస్ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైతే 70 బిలో అంటే 70 బిలో పక్కన పెట్టేస్తే వాళ్ళకి 50 ఛాన్సెస్ ఉంటుంది. సో, 70 కన్నా మీకు తక్కువ మార్కులు గాని వచ్చినట్లయితే మీకు మణిపూర్ డివిజన్‌లో అయితే వచ్చే ఛాన్స్ అంతగా అయితే అంటే 50 ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఎవరైతే 70% కన్నా అంటే మీకు 70% కన్నా ఎక్కువ మార్కులు మీరు ఒక 10వ తరగతిలో గాని మీరు గాని సాధించినట్లయితే మీకు మణిపూర్ డివిజన్‌లో అయితే మీరు సేఫెస్ట్ జోన్‌లో ఉంటారు. మన ఏపీలో ఏ విధంగా అయితే ఫస్ట్ లిస్ట్‌లోనే 90% నుంచి 95% మధ్యలోని కట్ ఆఫ్ అయితే ఏ విధంగా ఉంటుందో, సో, మణిపూర్ డివిజన్‌కి అయితే మాత్రం మనకి మినిమమ్ 70% గాని ఉన్నట్లయితే మనకి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో, కట్ ఆఫ్‌కి రీచ్ అయితే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఛాన్సెస్‌తోని ఒక 90% మనకి జాబ్ అయితే అయిపోతుంది. సో, ఇక జాబ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ మణిపూర్ డివిజన్‌కి అప్లై చేసుకున్నారో ఒక 90% గాని మీకు గాని ఉన్నట్లయితే, 80% గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి కాబట్టి, ఒకసారి మీ ఆధార్ కార్డ్, మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అన్నీ చెక్ చేసుకోండి. సో, ఒకవేళ మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో కానివ్వండి, మీ ఆధార్ కార్డ్‌లో కానివ్వండి ఏమైనా తప్పులున్నట్లయితే, ఆ రిజల్ట్ వచ్చే లోపే మీరు వెళ్లి కరెక్షన్స్ చేయించుకొని, రిజల్ట్ వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎలాంటి బాధ కూడా లేకుండా ఉన్నట్టు చూసుకోండి. ఇక మన ఛానెల్‌లోనే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒకవేళ మీరు సెలెక్ట్ గాని అయినట్లయితే ఐడెంటిటీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఇంకా చాలా రకాల క్యారెక్టర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను ఫార్మాట్స్ పెట్టాను. సో, అవి కూడా మనకి యూట్యూబ్ రీల్స్‌లో అంటే మన ఛానెల్ ఒక రీల్స్‌లో ఉంటాయి. సో, వాటిని స్క్రీన్‌షాట్ తీసుకొని లేకపోతే ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు గాని నేను నెట్ సెంటర్‌కెళ్ళి కూడా మీరు ఆ ఫార్మ్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేయొచ్చు. సో, మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చెప్పాను కదా! మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అక్కడ పక్కన బెల్ అయితే ఉంటుంది. ఆ బెల్ కూడా క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి కానివ్వండి, ఏపీ ఇంకా టీఎస్‌కి సంబంధించి ప్రతి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే వస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరిన్ని వీడియోస్‌తో పాటు మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బై.